ఎలా ఉన్నారు? బాగున్నారా? మార్నింగ్ నుంచి బిజీ షెడ్యూల్స్ తో క్లాసెస్ వింటూ, గేమ్స్ పీరియడ్ లో ఆడుకుంటూ, ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తూ బాగున్నారా? రైట్. మనం కూడా ఈరోజు మంచి టాపిక్ నేర్చుకొని ఈ క్లాస్ ని కూడా ఎంజాయ్ చేద్దాం. ఓకేనా? యాజ్ యూజువల్ గా మనం ఈరోజు మన సబ్జెక్ట్ టాపిక్ లోకి వెళ్లే ముందు ఒక్కసారి మనమైతే ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడుకుందాం. నేను ఒక ఫోటో షేర్ చేస్తాను. అది చూసి నేను ఈరోజు ఎవరి గురించి చెప్పబోతున్నానో మీరే చెప్పాలి. ఫోటో చూడగానే చెప్పేస్తారు మీరే, మాకు తెలుసు మేడం అని. ఎవరైనా? డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. రైట్. మీ అందరికీ బాగా తెలిసిన మనిషి. ఆయన గురించి ఇంకా కొంచెం మాట్లాడుకుందాం ఈరోజు మనం. ఆయన ఒక గొప్ప శాస్త్రవేత్త, ఇంజనీర్ మరియు భారతదేశ 11వ రాష్ట్రపతి. కానీ ఆయన కేవలం ఈ పదవులకే పరిమితం కాలేదు. ఆయన ఒక గొప్ప ప్రేరణ, మార్గదర్శకుడు మరియు పిల్లలకు, యువతకు ఆదర్శం. అబ్దుల్ కలాం గారు 1931 అక్టోబర్ 15న తమిళనాడులోని రామేశ్వరంలో జన్మించారు. చిన్నతనంలోనే ఆయన చదువుపై మక్కువ పెంచుకున్నారు. పేదరికం, కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ ఆయన ఎప్పుడూ చదువు నిర్లక్ష్యం చేయలేదు. మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. కళాశాల విద్య పూర్తి చేసిన తర్వాత కలాం డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ మరియు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ లో పనిచేశారు. అంటే డిఆర్డిఓలో, ఐఎస్ఆర్, ఇస్రోలో పనిచేశారు. బాలిస్టిక్ క్షిపణులు మరియు అంతరిక్ష ప్రయోగాల అభివృద్ధిలో ఆయన కీలక పాత్ర పోషించారు. అందుకే ఆయనను భారతదేశ క్షిపణి మనిషి అని కూడా పిలుస్తారు, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. 2002 నుంచి 2007 వరకు అబ్దుల్ కలాం గారు భారతదేశ రాష్ట్రపతిగా పనిచేశారు. రాష్ట్రపతిగా ఉన్న సమయంలో ఆయన ప్రజలకు మరింత చేరువయ్యారు. ముఖ్యంగా విద్యార్థులకు ఆయన ఎంతో అనుబంధం ఉండేది. విద్యార్థులతో ఆయనకు ఎంతో అనుబంధం ఉండేది. పాఠశాలలు, కళాశాలలకు వెళ్లి విద్యార్థులతో మాట్లాడేవారు. వారి కళలను నిజం చేసుకోవడానికి స్ఫూర్తినిచ్చేవారు. కలాం ఎప్పుడూ కలలు కనమని, ఆ కళలను నిజం చేసుకోవడానికి కృషి చేయమని చెప్పారు. ఏ పని చేసినా అంకిత భావంతో చేయాలని, అప్పుడే విజయం సాధించగలమని ఆయన నమ్మేవారు. కలాం చాలా నిరాడంబరమైన జీవితాన్ని గడిపారు. ఆయన గొప్ప శాస్త్రవేత్త అయినప్పటికీ ఎప్పుడూ గర్వం చూపలేదు. జీవితంలో ఎదురయ్యే కష్టాలను సహనంతో ఎదుర్కోవాలని, వాటిని అధిగమించాలని ఆయన చెప్పేవారు. దేశం కోసం పాటుపడాలని, దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని ఆయన కోరుకున్నారు. అబ్దుల్ కలాం కేవలం ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి. ఆయన జీవితం, సందేశం నేటికి మనందరికీ స్ఫూర్తిదాయకం. అబ్దుల్ కలాం గారి గురించి కొంచెం మాట్లాడుకున్నాం కదా. సో మనం ఈరోజు మన క్లాస్ లోకి వెళ్ళిపోదామా? నేనైతే రెడీగా ఉన్నాను మన క్లాస్ వెళ్ళిపోవడానికి. మీరు కూడా మన క్లాస్కి వచ్చేసేయండి. ఈ రోజు మనం నేర్చుకోబోయే టాపిక్ డేటా హ్యాండ్లింగ్. ఈ డేటా హ్యాండ్లింగ్ లోకి వెళ్లే ముందు ప్రీవియస్ గా మనం ఏం టాపిక్ నేర్చుకున్నాం? క్వాడ్రిలేటరల్స్ నేర్చుకున్నాం. అండర్స్టాండింగ్ క్వాడ్రిలేటరల్స్. ఆమ్ ఐ కరెక్ట్? క్వాడ్రిలేటరల్స్ లో మనం ఏం నేర్చుకున్నాం? ఒక క్వాడ్రిలేటరల్ కి ఎన్ని సైడ్స్ ఉంటాయి, ఎన్ని యాంగిల్స్ ఉంటాయి నేర్చుకున్నాం. వాటిలో వెరైటీస్ చూసాము మనం. కైట్, ట్రెపీజియం ఫస్ట్ క్లాస్ లో నేర్చుకున్నాం. నెక్స్ట్ క్లాస్ లో ఏం నేర్చుకున్నాము? ప్యారలోగ్రామ్స్. ప్యారలోగ్రామ్స్ గురించి నేర్చుకున్నాం. ప్యారలోగ్రామ్స్ లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి? 3 వెరైటీస్ ఉన్నాయి. 1 రెక్టాంగిల్, 2 రాంబస్, 3 స్క్వేర్. వాటి ప్రాపర్టీస్ ఏంటో చూసాము. రెక్టాంగిల్ కి అయితే ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయని, డయాగ్నల్స్ ఈక్వల్ గా ఉంటాయని నేర్చుకున్నాం కదా. యాంగిల్స్ ఏమో 4 యాంగిల్స్ 90 డిగ్రీస్ ఉంటాయని నేర్చుకున్నాం. అదే రాంబస్ కి అయితే ఏమి ఈక్వల్ గా ఉంటాయి? 4 sides ఈక్వల్ గా ఉంటాయి. అండ్ డయాగోనల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్ ఎట్ 90 డిగ్రీస్ అని నేర్చుకున్నాము. స్క్వేర్ ప్రాపర్టీస్ కి వస్తే కాంబినేషన్ ఆఫ్ బోత్ రెక్టాంగిల్ అండ్ రాంబస్. అంటే 4 sides ఈక్వల్ గా ఉంటాయి, 4 యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి, డయాగోనల్స్ ఈక్వల్ గా ఉంటాయి, డయాగోనల్స్ బైసెక్ట్ చేసుకుంటాయి. ఇవన్నీ నేర్చుకున్నాం కదా మనం. రైట్. అవన్నీ గుర్తుకొచ్చాయి కదా. నెక్స్ట్ ఈ రోజు మన టాపిక్ లోకి వెళ్దాం. డేటా హ్యాండ్లింగ్. మీరు చిన్న క్లాసెస్ లో చాలా సార్లు నేర్చుకున్నారు. 6th లో 7th లో నేర్చుకున్నారు డేటా హ్యాండ్లింగ్ మీద.
మనం దాన్ని కొంచెం స్టార్టింగ్ రికలెక్ట్ చేసుకొని ప్రీవియస్ ఇయర్ని రికలెక్ట్ చేసుకొని మనం ఈ రోజు మన క్లాస్లోకి వెళ్దాం. ఓకేనా? ఇక్కడ నేను కొంచెం రాసాను చూడండి. రమ పింక్ 555 అని రాశాను. ఇక్కడ ఏం రాశాను? సాయి రెడ్ 575 అని రాశాను. దీన్ని చూస్తే మీకు ఏమైనా అర్థం అవుతుందా? ఇక్కడ నేను కొన్ని వర్డ్స్ అయితే రాశాను, కానీ మీకు ఏం అర్థం కావట్లేదు ఏం రాశాను అనేది. దీనినే డేటా అంటారు. ఇది దేనికో సంబంధించిన విషయం అనేది అయితే అర్థమవుతుంది, కానీ దేనికి సంబంధించింది అనేది క్లారిటీ ఉందా మీకు? లేదు. ఇలా క్లారిటీ లేకుండా రాసేదాన్ని డేటా అంటారు. డేటా. అదే ఫర్ ఎగ్జాంపుల్ నేను దీనిని క్లియర్ గా అర్థమయ్యేటట్టు, ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ రమ, ఫేవరెట్ కలర్ పింక్, మార్క్స్ షీ గెయిన్డ్ అని పెట్టాను, మార్క్స్ షీ స్కోర్డ్ అని పెట్టాను అనుకోండి, అప్పుడు మీకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. సో డేటాని మనం ఆర్గనైజ్ చేస్తే మనకు ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ ఫామ్ అవుతుంది. దానినే ఇన్ఫర్మేషన్ అంటారు. మనం డేటాని ప్రాపర్ గా ఆర్గనైజ్ చేస్తే మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంటే ఆర్గనైజ్డ్ డేటా ఇస్ కాల్డ్ ఇన్ఫర్మేషన్. మనము ఈ డేటాని ఎలా ఆర్గనైజ్ చేస్తాము? ఐదర్ టేబుల్స్ లో కానీ, అంతేనా? మనం నేర్చుకున్నాం కదా ఎర్లియర్ క్లాసెస్ లో, ఐదర్ టేబుల్స్ లో కానీ గ్రాఫ్స్ లో కానీ రిప్రజెంట్ చేస్తాం మనం డేటాని. సో దట్ యూజ్ ఏంటి? మనకి ఇలా రిప్రజెంట్ చేయడం వల్ల, టేబుల్స్ లో కానీ గ్రాఫ్ లో కానీ రిప్రజెంట్ చేయడం వల్ల ఆ డేటా అనేది మనకి చాలా క్లియర్ గా అర్థమవుతుంది. దేని గురించి రాస్తున్నాం, ఆ డేటాలో నుంచి ఇంకా ఫర్దర్ గా ఏమైనా ఇన్ఫర్మేషన్ మనకి కావాలి అంటే కూడా మనం దాంట్లో నుంచి రిట్రీవ్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసాము, అందులో ఒక పర్టికులర్ అబ్జర్వేషన్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది అనేది ఏ వర్డ్ యూజ్ చేసి తెలుస్తుంది మనకి? ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ అనే వర్డ్ యూజ్ చేసే ద్వారా మనకి ఒక పర్టికులర్ అబ్జర్వేషన్ ఎన్నిసార్లు ఎంటర్ అవుతుంది అనేది, ఒక టేబుల్ ఎన్నిసార్లు ఎంటర్ చేయొచ్చు అనేది ఏది తెలియజేస్తుంది మనకి? ఫ్రీక్వెన్సీ అనే వర్డ్ తెలియజేస్తుంది. సో ఒక డేటా ఒక టేబుల్ లో ఎన్నిసార్లు ఎంటర్ అయింది అనే దాన్ని ఏది తెలియజేస్తుంది? ఫ్రీక్వెన్సీ. ఓకేనా? రైట్. ఈరోజు మనం డేటాని ఎలా రిప్రజెంట్ చేసుకుంటామో మనం నేర్చుకున్నాము. అండ్ అట్ ద సేమ్ టైం ఈ డేటాని టేబుల్స్ ఫార్మేట్ లో మనం రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కలర్ రాశాను, రెడ్ పింక్ ఇలా రాశాను. రెడ్ ఎంత మందికి ఇష్టము? 10 members కి ఇష్టము. పింక్ 5 members కి ఇష్టము. ఇలా రాశాను. ఇప్పుడు ఇది మీకు చూడగానే మీకు అర్థమైపోతుంది, ఓహో రెడ్ అనే కలర్ 10 members కి ఇష్టం, పింక్ అనేది 5 members కి ఇష్టం. ఎలా ఇంత సింపుల్ గా ఎలా అర్థమైంది? దీన్ని నేను ఒక టేబుల్ ఫామ్ లో ఆర్గనైజ్ చేశాను కాబట్టి. సో డేటా అనేది మనం టేబుల్ ఫామ్ లో ఆర్గనైజ్ చేయడం వల్ల మనకి ఏంటి యూజ్? ఇన్ఫర్మేషన్ అనేది చాలా క్లియర్ కట్ గా ఉంటుంది. మోర్ ఓవర్ ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కలర్డ్ బాక్స్ కొనాలనుకున్నారు మీ క్లాస్ లో పెట్టడం కోసం, ఈ ఇన్ఫర్మేషన్ చూస్తే ఏది ఎక్కువ మందికి ఇష్టమో మీకు తెలిసిపోతుంది. దాన్ని బట్టి మీరు రెడ్ కలర్ కొనాలని డిసైడ్ చేసుకుంటారు. రైట్? సో డేటాని ఏం చేస్తాం మనం? ఇలా టేబుల్స్ ఫామ్ లో రిప్రజెంట్ చేయడం వల్ల దాన్ని ఫర్దర్ గా మనం యూజ్ చేసుకుంటాము. ఓకేనా? రైట్. సో ఇదే టేబుల్స్ ని కనుక మనం ఫ్రీక్వెన్సీని యూజ్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టేబుల్ డ్రా చేశాను. ఇందులో నేను ఏం తీసుకుంటున్నానంటే టేబుల్ హెడ్డింగ్స్ లో అన్ని క్లాసెస్ లో మీకు 5 subjects ఉన్నాయనుకోండి. అవుట్ ఆఫ్ 5 subjects కూడా పాస్ అయిన వాళ్ళు ఎంతమంది? 5 subjects పాస్ అయిన వాళ్ళు ఎంతమంది? 4 మాత్రమే పాస్ అయిన వాళ్ళు ఎంతమంది అనే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నా. 5 subjects పాస్ అయిన వాళ్ళు ఒక్కొక్క క్లాస్ లో ఎంతమంది ఉన్నారు, 4 మాత్రమే పాస్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది గ్యాదర్ చేస్తున్నాను. అలా గ్యాదర్ చేసి ఇప్పుడు చూడండి నేను దేని బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తున్నా? ఫ్రీక్వెన్సీని బేస్ చేసుకొని టేబుల్ ఫామ్ చేస్తున్నా. దీనినే ఏమంటారంటే ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అంటారు. ఈ టేబుల్ ని నేను దేని బేస్ చేసుకొని ఫామ్ చేస్తున్నా? ఫ్రీక్వెన్సీని బేస్ చేసుకొని ఫామ్ చేస్తున్నా. అంటే 5 subjects పాస్ అయిన వాళ్ళు ఎంతమంది, 4 మాత్రమే పాస్ అయిన వాళ్ళు ఎంతమంది అనే ఆ నెంబర్ బేస్ చేసుకొని ఫామ్ చేస్తున్నా. దీన్ని ఏమనాలి? ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం మనం. అదే నేను మీ క్లాస్ లో మీ ఇంటి నుంచి మీ స్కూల్ కి ఎంత డిస్టెన్స్ ఉందని అడిగాను. అడిగినప్పుడు ఏమని అడిగాను? 0 నుంచి 1 kilometer ఎంతమంది ఉన్నారు, 1 నుంచి 2 kilometer ఎంతమంది ఉన్నారు, 2 నుంచి 3 kilometer ఎంతమంది ఉన్నారు అనేసి అడిగాను. ఇదేమో డిస్టెన్స్, ఇదేమో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్.
నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. అంటే మీరు ఏం చేస్తారు, 0 నుంచి 1 కిలోమీటర్ లో ఫర్ ఎగ్జాంపుల్ 5 మెంబర్స్ ఉన్నారు అనుకోండి, ఆ 5 మెంబర్స్ రాస్తారు. 1 నుంచి 2 కిలోమీటర్స్ లో 3 మెంబర్స్ ఉన్నారు, 2 నుంచి 3 కిలోమీటర్స్ లో 1 మెంబరే ఉన్నారు. ఏంటిది 0 నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్, స్కూల్ నుంచి మీ ఇంటికి ఉన్న డిస్టెన్స్ ఎంత అని అడిగితే 0 నుంచి 1 కిలోమీటర్ ఉన్న వాళ్ళు 5 మెంబర్స్ ఉన్నారు, 1 నుంచి 2 కిలోమీటర్ ఉన్న వాళ్ళు 3 మెంబర్స్ ఉన్నారు, 2 నుంచి 3 కిలోమీటర్ ఉన్న వాళ్ళు 1 మెంబరే ఉన్నారు. సో ఇక్కడ నేను టేబుల్ అనేది ఎలా ఫ్రేమ్ చేశాను, ఇక్కడ ఫ్రీక్వెన్సీని చిన్న చిన్న ఇంటర్వెల్స్ లా తీసుకున్నాను, వీటినే క్లాస్ ఇంటర్వెల్స్ అంటారు. క్లాస్ ఇంటర్వెల్స్ మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. నేను జస్ట్ ఓవరాల్ గా మనం ఏ టర్మ్స్ యూస్ చేస్తామో ఆ టర్మ్స్ గురించి చిన్న బ్రీఫ్ గా కాకుండా చిన్నగా చెప్పేస్తున్నాను అన్నమాట మీకు. ఓకేనా, రైట్. క్లాస్ ఇంటర్వెల్స్ అంటారు. ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్ ఏంటి, 0 to 1, 1 to 2, 2 to 3, 1 ఏంటి క్లాస్ ఇంటర్వెల్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 0 to 1 అని రాశాను కదా, ఈ 0నేమో లోవర్ లిమిట్ అంటారు. ఏమంటారు, లోవర్ లిమిట్. ఈ 1 ఏమంటారు, అప్పర్ లిమిట్ అంటారు. ఈ క్లాస్ కి 0నేమో లోవర్ లిమిట్, 1 ఏమో అప్పర్ లిమిట్. ఏంటిది అది, ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లాస్ తీసుకోండి, ఈ క్లాస్ ఇంటర్వెల్ లో 2 to 3 ఉంది. ఈ క్లాస్ కి లోవర్ లిమిట్ ఏంటి 2, అప్పర్ లిమిట్ ఏంటి 3. అర్థమైందా? సో ఏదైనా ఒక క్లాస్ కి ఏముంటుంది, లోవర్ లిమిట్ ఉంటుంది, అప్పర్ లిమిట్ ఉంటుంది. ఇలా క్లాస్ ఇంటర్వెల్స్ యూజ్ చేసి ఫార్మ్ చేసే టేబుల్స్ ని ఏమంటారు, ఎవరైనా చెప్తారా? గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్స్ అంటారు. గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఏమనాలి, ఈ టైప్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఏమనాలి, గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. ఎందుకంటే ఇక్కడ చిన్న చిన్న గ్రూప్స్ వేసి మనము ఫ్రీక్వెన్సీని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం, అందుకనే దీన్ని ఏమనాలి, గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అనాలి. ఈ గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్స్ లో మనకి ఏముంటాయి, క్లాస్ ఇంటర్వెల్స్ ఉంటాయి. ఈ క్లాస్ ఇంటర్వెల్స్ లో ఒక్కొక్క క్లాస్ ఇంటర్వెల్ కి లోవర్ లిమిట్ ఉంటుంది, యాజ్ ఇట్ అప్పర్ లిమిట్ కూడా ఉంటుంది. లోవర్ లిమిట్, అప్పర్ లిమిట్ రెండు ఉంటాయి. ఓకేనా, అర్థమైందా? ఈ క్లాస్ ఇంటర్వెల్ ని ఫర్ ఎగ్జాంపుల్ 1 to 2 అన్నాను అంటే ఈ మధ్యలో గ్యాప్ ని ఏమంటారు, క్లాస్ సైజ్ అంటారు. ఏమంటారు, క్లాస్ సైజ్ అంటారు. ఇక క్లాస్ సైజ్ ఎంత ఉంది, 1 ఉంది మనకి ఇక్కడ మనం తీసుకున్న ఎగ్జాంపుల్ లో. ఓకేనా, సో మీకు కొంచెం అర్థమైంది కదా. ఇప్పుడు మనం జస్ట్ టేబుల్స్ వరకు ఎలా రిప్రజెంట్ చేస్తాము ఏంటి అనేది మనం చూసుకున్నాం కదా. అదే ఒకసారి టేబుల్ ఫామ్ చేశాక ఈ డేటాని కనుక మనం గ్రాఫ్ లో రిప్రజెంట్ చేయగలిగితే ఇంకా మనకి కొంచెం క్లారిటీ అనేది ఈజీగా ఉంటుంది. ఇప్పుడు టేబుల్స్ రిప్రజెంట్ చేసినా బాగుంటుంది, కానీ ఇంకా ఈజీగా సింపుల్ గా డేటాని మీరు ఏమైనా రిప్రజెంట్ చేయగలరా అని అంటే గ్రాఫ్స్ యూజ్ చేసి మనము డేటాని రిప్రజెంట్ చేయొచ్చు. ఓకేనా, ఫస్ట్ ఏంటిది, పిక్టోగ్రాఫ్. ఏంటిది మనం యూజ్ చేసే గ్రాఫ్ లో ఫస్ట్ ఏంటి, పిక్టోగ్రాఫ్. రెండోది బార్ గ్రాఫ్. ఒకసారి మనం ఈ పిక్టోగ్రాఫ్ గురించి చూద్దాం, నెక్స్ట్ వేరే కూడా చూద్దాం. మనము ఈ పిక్టోగ్రాఫ్ గురించి చూద్దాం. నేను ఒక స్క్రీన్ షేర్ చేస్తున్నాను, చూడండి మీరు. చూడండి నాన్న, మీకు స్క్రీన్ కనిపిస్తుందా? ఇక్కడ ఏమనుంది, మీకు కాలం హెడ్డింగ్ చూడండి, మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. చూడండి మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఏమనుంది, మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అంటే ఏంటి, నథింగ్ బట్ వాళ్ళు ఏ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసి ట్రావెల్ చేస్తున్నారు అని అర్థం. బస్ లోనేమో ఇంతమంది ట్రావెల్ చేస్తున్నారు, కారు, వాకింగ్, బైసికల్. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, ఈ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకొని ఎంతమంది ట్రావెల్ చేస్తున్నారు అనేది ఈ చిన్ని డయాగ్రామ్స్, ఈ చిన్ని పిక్చర్స్ యూజ్ చేసి మనం డేటాని రిప్రజెంట్ చేస్తున్నాం. ఇక్కడ కీ పాయింట్ ఒకటి ఉంది చూడండి, 1 స్మైలీ డయాగ్రామ్ రిప్రజెంట్ 3 children. How many children it will represent? 1 smiley equal to 3 children. ఓకేనా, అయితే ఇక్కడ చూడండి బస్ యూజ్ చేసి ఎంతమంది ట్రావెల్ చేస్తున్నారు, ఎన్ని స్మైలీస్ ఉన్నాయి ఇక్కడ, 1 2 3 4 5 6 7 స్మైలీస్ ఉన్నాయి. ఒక్కొక్క స్మైలీ ఈక్వల్ టు 3 children.
అంటే 7 స్మైలీస్ అంటే ఎంతమంది? 7 3s are 21 children. వెరీ గుడ్ నాన్న. ప్రతి ఒక్కళ్ళు ఆన్సర్ చేయాలి, బట్ డోంట్ షౌట్, జస్ట్ సే ద ఆన్సర్. అంటే పెద్ద పెద్దగా అరిచారు అనుకోండి, పక్కన వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది. సో చిన్న చిన్నగా మీ ఆన్సర్ అనేది బయటకైతే చెప్పండి, గట్టి గట్టిగా అరవకండి. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి, కార్. కార్ అనేది ఎంతమంది యూజ్ చేస్తున్నారు? ఎంతమంది స్టూడెంట్స్ యూజ్ చేస్తున్నారు? 1 2 3 4 స్మైలీస్ ఉన్నాయి. అంటే ఒక్కొక్క స్మైలీ 3 చిల్డ్రన్ కాబట్టి మొత్తం ఎంతమంది స్టూడెంట్స్ అన్నట్టు? 4 3s are 12 స్టూడెంట్స్ కార్ అనేది ట్రాన్స్పోర్టేషన్ కి యూజ్ చేస్తున్నారు. am I correct? ఇక్కడ వాకింగ్ చూడండి. వాకింగ్ ఎంతమంది ఉన్నారు? 1 2 3 4 5 6 into 3 18. అంటే 18 మెంబర్స్ ఆఫ్ 18 స్టూడెంట్స్ వాకింగ్ ని ట్రాన్స్పోర్టేషన్ మోడ్ గా యూజ్ చేస్తున్నారు. ఓకేనా? సో మీకు పిక్టోగ్రాఫ్స్ అంటే ఎలా ఉంటాయో అర్థమైందిగా. చిన్న చిన్న పిక్చర్స్ యూజ్ చేసి మనం డేటాని రిప్రజెంట్ చేస్తాము. ఓకే, అర్థమైంది కదా? రైట్. నెక్స్ట్ మనం చెప్పుకోబోయే టాపిక్ బార్ గ్రాఫ్. ఈ బార్ గ్రాఫ్ లో మీ అందరికి బాగా తెలిసిందే బార్ గ్రాఫ్ అంటే. బార్ గ్రాఫ్ లో మనం ఏం యూజ్ చేస్తాం? పిక్టోగ్రాఫ్ లోనేమో చిన్న చిన్న పిక్చర్స్ యూజ్ చేస్తున్నాం, బార్ గ్రాఫ్ లోనేమో బార్స్ యూజ్ చేస్తాము. బార్స్ చూడండి, స్క్రీన్ కనిపిస్తుందా? ఇందులో ఏముంది చెప్పండి? బార్స్, డిఫరెంట్ కలర్స్ బార్స్ ఉన్నాయి. రైట్. ఈ బార్స్ ఏం రిప్రజెంట్ చేస్తున్నాయి? ఇప్పుడు నేను తీసుకున్న ఎగ్జాంపుల్ లో ఈ బార్ దేని రిప్రజెంట్ చేస్తున్నాయి? పీరియడ్స్ ని రిప్రజెంట్ చేస్తున్నాయి. రైట్. పీరియడ్ 1, పీరియడ్ 2, పీరియడ్ 3, పీరియడ్ 4, 5. రైట్. ఇవి క్లాస్ కేటగిరీస్ అంటాం. మనకి వై యాక్సిస్ మీద ఏం తీసుకున్నాం? నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. యాక్సిస్ అంటే వర్టికల్ లైన్ మీద ఏం తీసుకున్నాం? నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ తీసుకున్నాం. ఇక్కడ ఈ బార్స్ అనేది ఈక్వల్ విడ్త్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఈ బార్ ఎంతలా ఉందో ఈ బార్ కూడా అంతేలా ఉంది. సో అన్ని బార్స్ విడ్త్ ఈక్వల్ గా ఉంటుంది, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఏం ఉండదు. ఓకేనా? కానీ ఈ బార్ హైట్ అనేది ఎవరు డిసైడ్ చేస్తారు? దాని ఫ్రీక్వెన్సీ అనేది డిసైడ్ చేస్తుంది. ఓకేనా? బార్ హైట్ దాని వాల్యూకి ప్రపోర్షనల్ గా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు పీరియడ్ 1 అనేది అందులో ఎంతమంది స్టూడెంట్స్ ఉంటున్నారో అనే దానికి ప్రపోర్షనల్ గా ఉంటుంది. ఇక్కడ 3 ఉంది కాబట్టి చిన్న బార్. ఇక్కడ చూడండి 12 మెంబర్స్ ఉన్నారు కాబట్టి పెద్ద బార్ రిప్రజెంట్ చేశాం. పీరియడ్ 4 లో 12 మెంబర్స్ ఉన్నారు, అందుకని పెద్ద బార్ రిప్రజెంట్ చేశారు. సో బార్ హైట్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? ఆ డేటా యొక్క ఆ అబ్జర్వేషన్ యొక్క వాల్యూ మీద డిపెండ్ అవుతుంది. ఓకేనా? పెద్ద వాల్యూ అయితే బార్ హైట్ ఎక్కువ, చిన్న వాల్యూ అయితే బార్ హైట్ తక్కువ ఉంటాయి. ఓకేనా నాన్న? చూడండి, ఇక్కడ పీరియడ్ 1 కేమో 3. ఈ బార్ హైట్ ని బట్టి మనం ఆ డేటా యొక్క ఆ అబ్జర్వేషన్ యొక్క వాల్యూని డిసైడ్ చేయొచ్చు. పీరియడ్ 2 లో ఎంతమంది ఉన్నారు? ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? ఇది 9 ని ఇండికేట్ చేస్తుంది. సో పీరియడ్ 2 లో 9 మెంబర్స్ ఉన్నారు. పీరియడ్ 3 లో పీరియడ్ 3 ఎక్కడ ఇండికేట్ చేస్తుంది? 6 ఇండికేట్ చేస్తుంది. సో పీరియడ్ 3 లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? 6 మెంబర్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు. ఓకేనా? రైట్. పీరియడ్ 4 చూడండి, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? 12 మెంబర్స్ ఉన్నారు. రైట్. అదే పీరియడ్ 5 లో అయితే ఎక్కడ ఇండికేట్ చేస్తుంది? 9 కి ఇండికేట్ చేస్తుంది. సో పీరియడ్ 5 లో 5 స్టూడెంట్స్ ఉన్నారు. ఓకేనా? ఇస్ దిస్ క్లియర్? సో బార్ గ్రాఫ్ లో బార్స్ హైట్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? ఆ అబ్జర్వేషన్ యొక్క వాల్యూ మీద డిపెండ్ అవుతుంది. అబ్జర్వేషన్ వాల్యూ అనేది ఎక్కువ ఉంటే హైట్ ఎక్కువ ఉంటుంది, ఒకవేళ తక్కువ ఉంటే తక్కువ ఉంటుంది. సో అబ్జర్వేషన్ వాల్యూకి ప్రపోర్షనల్ గా ఉంటుంది బార్ హైట్ అనేది. ఓకేనా నాన్న? రైట్. ఇప్పుడు మనం డబుల్ బార్ గ్రాఫ్ చూద్దాము. రైట్. ఇప్పుడు చూడండి, చూడండి అన్న, ఇక్కడ క్వశ్చన్ ఉంది, చదవండి. The table shows the number of 7th and 8th grade students in chess club between 2020 and 2023. Build a double bar graph to compare the data. సో డబుల్ బార్ గ్రాఫ్ అనేది దేనికి రిప్రజెంట్ చేస్తాము అంటే, మనకి టూ టేబుల్స్ ఉన్నప్పుడు దాన్ని ఒక్కటే గ్రాఫ్ లో రిప్రజెంట్ చేయాలి అంటే మనం ఏం చేస్తాము?
డబుల్ బార్ గ్రాఫ్ యూజ్ చేస్తాము. ఈ డబుల్ బార్ గ్రాఫ్ వల్ల యూజ్ ఏంటి అంటే మనం డేటాని కంపేర్ చేయొచ్చు. ఏం చేయొచ్చు? కంపేర్ చేయొచ్చు. ఇక్కడ చూడండి నాన్న, ఇప్పుడు మనం డ్రా చేద్దాము డబుల్ బార్ గ్రాఫ్. ఇక్కడ ఎంత ఉంది? ఇయర్ 2020లో 7th గ్రేడ్ ఎంతమంది ఉన్నారు? 6 మెంబర్స్ ఉన్నారు. 7th గ్రేడ్ అంటే పింక్ కలర్ బార్ ని 6 మెంబర్స్ దాకా డ్రాగ్ చేద్దాం. 6 అంటే చూడండి ఒక్కొక్క దానికి ఎంత గ్యాప్ ఉంది? 4 కి 8 కి 4 గ్యాప్ ఉంది. 8 to 4 12. సో మనకి ఈ వెర్టికల్ లైన్ మీద ఎంత గ్యాప్ తో ఉన్నాయి? 4 4 గ్యాప్ తో ఉంది. నాకు 6 కావాలంటే నేను ఇక్కడ మిడిల్ లైన్ దాకా తీసుకెళ్ళాలి. 4 కి 8 కి మధ్యలో దాకా డ్రాగ్ చేసుకోవాలి. రైట్. 8th గ్రేడ్ ని దేంతో రిప్రజెంట్ చేసాము? బ్లూ కలర్ తో ప్రెజెంట్ చేసాము. 2020లో 8th గ్రేడ్ లో ఎంత మంది ఉన్నారు? 8 మెంబర్స్ ఉన్నారు. అర్థమవుతుందా? 2020లో 8th గ్రేడ్ లో 8 మెంబర్స్ ఉన్నారు. ఆ 8 మెంబర్స్ ని ఇక్కడ నేను బార్ లో రిప్రజెంట్ చేస్తున్నాను. రైట్. సో 8 దాకా ట్రాక్ చేయాలి. ఇప్పుడు నేను దీన్ని ఇక్కడ 6 వరకు వచ్చింది. ఇప్పుడు దీన్ని 8 దాకా తీసుకెళ్ళాలి. 8 దాకా తీసుకెళ్ళాను. సో 2020ది నాది అయిపోయింది చేయడం. 2020లో 7th గ్రేడ్ వాళ్ళేమో 6 దాకా ఉన్నారు అండ్ 8th గ్రేడ్ వాళ్ళేమో 8 మెంబర్స్ ఉన్నారు. సరిపోయింది. ఇప్పుడు 2021కి వెళ్దాం. అంటే ఈ బార్స్ ని హైట్ చేంజ్ చేయాలి మనం. 2021లో ఎంతమంది ఉన్నారు? 7th గ్రేడ్ లో 9 మెంబర్స్ ఉన్నారు. 9 మెంబర్స్ అంటే ఎక్కడ ఉంటదు? 8 కి 12 కి మధ్యలో ఉండేదాన్ని మనం 10 అనుకోవాలి. సో 8 కి 10 కి మధ్యలో ఉండేది 9 అవుతుంది. సో అక్కడ దాకా తీసుకెళ్దాం మనం దీన్ని, ఈ బార్ హైట్ ని. ఇది ఎందుకో చేంజ్ అవ్వట్లేదు. యా చేంజ్ అవుతుంది. రైట్. 10 దాకా వచ్చేసింది కదా. సో 2021లో ఈ బ్లూ కలర్ 8th గ్రేడ్ ఎంతమంది ఉన్నారు? 2021లో 8th గ్రేడ్ 8 మెంబర్స్ ఉన్నారు. ఓకేనా? సో 2021లో బ్లూ కలర్ అంటే 8th గ్రేడ్ అంటే బ్లూ కలరే కదా. దాన్ని 8 దాకా తీసుకెళ్ళాలి మనం. ఇప్పుడు 8 దాకా తీసుకెళ్ళాము. సో మనం 2020కి రిప్రజెంట్ చేసాం డబుల్ బార్, 2021కి రిప్రజెంట్ చేసాం. 2022 చూడండి ఈ టేబుల్లో. 2022లో 7th గ్రేడ్ లో 5 మెంబర్స్ ఉన్నారు. ఈ 5 మెంబర్స్ ని నేను రిప్రజెంట్ చేయాలంటే ఇక్కడ ఈ లైన్ మీద ఎక్కడ దాకా తీసుకెళ్ళాలి నేను? 4 కి 8 కి మధ్యలో ఉండేదేమో 6 అవుతుంది. 4 కి 6 కి మధ్యలో ఉండేది 5 అవుతుంది. అంటే నేను కొంచెం దీన్ని పైకి అనేస్తే సో ఇదేమవుతుంది? 5 అవుతుంది. ఓకేనా? 2022లో 7th గ్రేడ్ వాళ్ళు 5 మెంబర్స్ ఉన్నారు. 8th గ్రేడ్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 2022లో 16 మెంబర్స్ ఉన్నారు. 16 అంటే ఇక్కడ ఉంది. సో ఇక్కడ డ్రాగ్ చేయాలి నేను ఇప్పుడు దీన్ని. 16 మెంబర్స్. ఓకే. సో ఏం చేస్తున్నాను? ఈ డేటాలోనే ఒక్కటే ప్లేస్ లో 2 క్లాసులు అయ్యి డేటాని రిప్రజెంట్ చేస్తున్నాను. 2020లో 7th గ్రేడ్ ఎంతమంది ఉన్నారు? 8th గ్రేడ్ ఎంత ఉన్నారు? 2021లో 7th గ్రేడ్ 8th గ్రేడ్, 2022లో 7th గ్రేడ్ 8th గ్రేడ్. నౌ 2023లో ఎంతమంది ఉన్నారు? 7th గ్రేడ్ వాళ్ళు 9 మెంబర్స్ ఉన్నారంట. సో 2023లో 7th గ్రేడ్ వాళ్ళు 9 మెంబర్స్ ఉన్నారు. నేను అక్కడ 9 వాల్యూ వరకు దీన్ని ట్రాక్ చేయాలి. రైట్. ఇప్పుడు చూడండి 2023లో 8th గ్రేడ్ వాళ్ళు 5 మెంబర్స్ ఉన్నారు. సో దీన్ని కొంచెం పెంచితే హైట్ సరిపోతుంది. ఆల్రెడీ ఇది 4 వరకు ఉంది కదా, ఇంకొంచెం పెంచాలంటే అది 5 అయిపోతుంది. రైట్. చూడండి ఇప్పుడు డబుల్ బార్ గ్రాఫ్ లో నేను ఏం చేశాను? ఒకటేసారి 2 క్లాసెస్ కి 7th గ్రేడ్ది 8th గ్రేడ్ది వాల్యూస్ రిప్రజెంట్ చేశాను ఒకటే గ్రాఫ్ లో. కావాలి అనుకుంటే మనం ఇండివిజువల్ గా 2 బార్ గ్రాఫ్లు డ్రా చేయొచ్చు. కానీ నేనేంటి ఇప్పుడు కంపేర్ చేద్దాం అనుకుంటున్నా. ఏ క్లాస్ లో ఎక్కువ మంది ఉన్నారు, ఏ క్లాస్ లో తక్కువ మంది ఉన్నారు, ఏ ఇయర్ లో ఎక్కువ మంది, ఏ ఇయర్ లో తక్కువ మంది అనేది కంపేర్ చేద్దాం అనుకున్నా. ఇప్పుడు నాకు ఈ గ్రాఫ్ చూడగానే అర్థమైపోతుంది కదా, ఎక్కడ ఎక్కువ మంది ఉన్నారు, ఎక్కడ తక్కువ మంది ఉన్నారు అనేది అర్థమవుతుంది కదా. 2020లో 7th గ్రేడ్ వాళ్ళు తక్కువ ఉన్నారు, 8th గ్రేడ్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. నెక్స్ట్ 21లో 7th ఎక్కువ ఉన్నారు, 8th తక్కువ ఉన్నారు. 22లో 7th చాలా తక్కువ ఉన్నారు, 8th ఎక్కువ ఉన్నారు. సో ఇలా నేను కంపేర్ చేసుకోవాలి అంటే ఏదైనా డేటాని, అప్పుడు నాకు డబుల్ బార్ గ్రాఫ్ అనేది హెల్ప్ అవుతుంది. ఇస్ దిస్ క్లియర్ నానా? సో డబుల్ బార్ గ్రాఫ్ వల్ల యూజ్ ఏంటి?
డబుల్ బార్ గ్రాఫ్ వల్ల మనము డేటాని కంపేర్ చేసుకోవచ్చు. ఓకేనా, మీకు అదైతే అర్థమైంది కదా. డబుల్ బార్ గ్రాఫ్ వల్ల ఏమవుతుంది, మనము టూ సెట్స్ ఆఫ్ డేటాని సైమల్టేనియస్ గా రిప్రజెంట్ చేయొచ్చు. టూ డిఫరెంట్ బార్ గ్రాఫ్స్ కాకుండా ఒకటే బార్ గ్రాఫ్ లో మనము టూ సెట్స్ ఆఫ్ డేటాని రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఎందుకు, డేటాని కంపేర్ చేసుకోవడానికి. ఓకేనా, అర్థమైంది కదా. రైట్, నెక్స్ట్ చూడండి అన్న, మనం ఇక్కడ ఏమేం చూసాము, నేను స్క్రీన్ షేర్ చేస్తాను, అదే వైట్ బోర్డ్ షేర్ చేస్తాను చూడండి. మనం ఏమనుకున్నాము, గ్రాఫ్ ని ఏ గ్రాఫ్స్ ఎలా రిప్రజెంట్ చేస్తున్నామో, ఒకటి పిక్టోగ్రాఫ్ లో చిన్న చిన్న పిక్చర్స్ యూజ్ చేసి గ్రాఫ్ రిప్రజెంట్ చేసాము. తర్వాత ఏమనుకున్నాం, బార్ గ్రాఫ్ అనుకున్నాం. బార్ గ్రాఫ్ లోనే మనం ఇంకో వెరైటీ కూడా చెప్పుకున్నాం, డబుల్ బార్ గ్రాఫ్ అంటే ఏంటిది, టూ సెట్స్ ఆఫ్ డేటా, రెండు సెట్ల డేటాని ఒకటే గ్రాఫ్ లో రిప్రజెంట్ చేసాము. అది డబుల్ బార్ గ్రాఫ్. సింగిల్ బార్ గ్రాఫ్ చూసాం మనం, డబుల్ బార్ గ్రాఫ్ చూసాం మనం. రైట్, నెక్స్ట్ మీ అందరికి తెలుసు ఫ్రీక్వెన్సీ టేబుల్స్ ఎలా ఫామ్ చేస్తాము. ఫ్రీక్వెన్సీ టేబుల్స్ మీ అందరికి తెలుసు. ఇప్పుడు ఒక్కసారి మనము ఆ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్స్ చూసాక మనం హిస్టోగ్రామ్స్ గురించి మాట్లాడుకుందాం. హిస్టోగ్రామ్స్. దీనికంటే ముందు మనం ఏం చూద్దాం, ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్స్. ఆల్రెడీ నేను ఇందాక మీకు చెప్పాను, గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ గురించి చెప్పాను. అది చెప్పినప్పుడే మీకు అది ఇక్కడ హిస్టోగ్రామ్ లో హెల్ప్ అవుతుందనే మీకు ఆ టర్మ్ ఎక్కడ యూజ్ చేస్తారో నేను మీకు చెప్పాను. సో మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు, అది ఎగ్జాంపుల్ చూపిస్తాను. టెక్స్ట్ బుక్ లో మనకి ఈ ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. చూడండి, టెక్స్ట్ బుక్ లో ఈ క్లాస్ ఇంటర్వెల్స్ యూజ్ చేసి మనం డేటాని ఎలా స్ప్లిట్ చేసామో, డేటాని ఎలా డిస్ట్రిబ్యూట్ చేసామో చూడండి. గ్రూప్స్ ఏమేం చేసాం, 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60 మార్క్స్ ఉన్న పిల్లల్ని తీసుకున్నాము. తీసుకొని ఏం చేసాము, వాళ్ళ ఆ గ్రూప్స్ లో ఎవరెవరు బిలాంగ్ అవుతారో వాళ్ళని చూసాము. వాళ్ళని ఎంటర్ చేస్తే మనకి ఎంత వచ్చింది, ఆ ఫ్రీక్వెన్సీ వాల్యూస్ వచ్చాయి. ఈ ఫ్రీక్వెన్సీ వాల్యూస్ ని మనం ఎంటర్ చేసాము. ఇక్కడ ఎలా తీసుకున్నాం మనం ఫ్రీక్వెన్సీని, క్లాసెస్ వైజ్ గా తీసుకున్నాం, క్లాస్ ఇంటర్వల్స్ లో తీసుకున్నాము. దీన్నే ఇలా రిప్రజెంట్ చేస్తే ఏమని చెప్పాను, గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అంటారు. ఓకేనా, ఈ గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ కి మనము గ్రాఫ్ అనేది రిప్రజెంట్ చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామా. గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ కి మనం గ్రాఫ్ డ్రా చేస్తే ఇంకా చూడండి, ఇక్కడ చూడండి, క్లాస్ ఇంటర్వల్ తీసుకోండి, 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60. సో క్లాస్ ఇంటర్వల్స్ ఉన్నాయి. దీని ఫ్రీక్వెన్సీ ఉంది 2, 10, 21, 19, 70, 19, 7, 1. రైట్, ఇప్పుడు దీనికి గనక నేను ఈ క్లాస్ ఇంటర్వల్స్ ఏమో హారిజాంటల్ లైన్ మీద, హారిజాంటల్ లైన్ అంటే ఎక్స్ యాక్సిస్, హారిజాంటల్ లైన్ మీద, అండ్ ఫ్రీక్వెన్సీ వాల్యూస్ ఏమో వై యాక్సిస్ మీద తీసుకొని ఒక గ్రాఫ్ ని రిప్రజెంట్ చేస్తే ఆ బార్స్ చూడండి ఎలా ఉన్నాయి, ఒకదానికొకటి పక్క పక్కనే ఉన్నాయి. గ్యాప్స్ ఏమైనా ఉన్నాయా, నో గ్యాప్స్. సో ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్స్ లో అనేది గ్యాప్స్ లేకపోతే మనకేమవుతుంది, ఫామ్ చేసే బార్స్ లో కూడా గ్యాప్స్ ఉండవు. ఇలా గ్యాప్ ఇవ్వకుండా ఫామ్ చేసిన గ్రాఫ్ నే, గ్యాప్ లేకుండా డ్రా చేసిన బార్ గ్రాఫ్ ని ఏమంటారు, హిస్టోగ్రామ్ అంటారు. ఏమంటారు, హిస్టోగ్రామ్. ఇందాక మనం చూసింది ఏంటిది, ఇది చూడండి, ఇదేంటిది, ఇది బార్ గ్రాఫే. కాకపోతే ఏంటి, ఒక్కొక్క బార్ కి మధ్యలో స్పేసింగ్ ఉంది. స్పేసింగ్ ఉందా లేదా, రైట్, స్పేసింగ్ ఉంది.
విడ్త్ అన్నిటి విడ్త్ సేమ్, ఇక్కడ సేమ్ ఉంది, అక్కడ కూడా సేమ్ ఉంటుంది. కాకపోతే ఏంటిది, వాటి మధ్య గ్యాప్స్ అనేది ఉండవు బార్స్ కి. ఓకేనా? ఎందుకు వచ్చింది అది? ఎందుకు అంటే క్లాస్ ఇంటర్వెల్స్ లో నేను గ్యాప్స్ తీసుకోలేదు. సో అందువల్ల మనకి చూడండి, ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్ ఏమో 0 to 10. ఇక్కడ లోవర్ లిమిట్ ఏంటి? ఫస్ట్ క్లాస్ కి లోవర్ లిమిట్ 0, అప్పర్ లిమిట్ 10. అంతేనా? నెక్స్ట్ క్లాస్ చూడండి, నెక్స్ట్ క్లాస్ చూస్తే లోవర్ లిమిట్ 10, అప్పర్ లిమిట్ 20. ఈ 10 అనే వాల్యూ అబ్జర్వేషన్ రెండిట్లోనూ ఉంది, పైన ఉంది, కింద ఉంది. సో దీని వల్ల అనేది గ్యాప్ అనేది లేదనమాట. ఈ క్లాస్ ఇంటర్వెల్స్ కి గ్యాప్ లేదు. గ్యాప్ లేకపోవడం వల్ల మనం ఫామ్ చేసుకునే గ్రాఫ్ ఎలా ఉంటుంది, బార్ గ్రాఫ్ ఎలా ఉంటుంది, ఆ బార్స్ మధ్యలో గ్యాప్ ఉండదు. ఇలా గ్యాప్ తీసుకోకుండా డ్రా చేసిన గ్రాఫ్ నే ఏమంటారు? హిస్టోగ్రామ్స్ అంటారు. ఓకేనా? హిస్టోగ్రామ్స్ అంటారు. రైట్, ఇక్కడ చూడండి 0 to 10 2 ఉందంట. ఇక్కడ కూడా చూడండి, మనం ఎక్స్ యాక్సిస్ మీద ఎలా తీసుకున్నాం అంటే హారిజాంటల్ లైన్ మీద ఎలా తీసుకున్నాము? 0 10 20 30 40 50 60 అంటే 10 ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాము ఎక్స్ యాక్సిస్ మీద. వై యాక్సిస్ మీద ఎలా తీసుకున్నాము అంటే వెర్టికల్ లైన్ మీద ఎలా తీసుకున్నాము? 0 2 4 6 8 10 అలా 2 ఇంక్రీజ్ చేస్తూ తీసుకున్నాము. దీన్ని 2 ఇంక్రీజ్ చేయాలా, ఎక్కువ ఇంక్రీజ్ చేయాలా ఎలా తెలియాలి అని అంటే మనకి ఇచ్చిన ఫ్రీక్వెన్సీలో హైయెస్ట్ వాల్యూ ఎంత ఉంది? 21 ఉంది. ఈ 21 అనే వాల్యూ మనం ఇక్కడ రిప్రజెంట్ చేయాలి అంటే మనం ఎంతెంత గ్యాప్ తీసుకుంటే మనకి ఈజీగా ఉంటుందో రిప్రజెంట్ చేయడం, దాన్ని బేస్ చేసుకొని మనం ఈ గ్యాప్స్ తీసుకోవాలి. ఓకేనా? రైట్, ఇక్కడ చూడండి 0 to 10 2 మెంబర్స్ ఉన్నారు. అందుకని అక్కడ 0 to 10 0 కి 10 కి మధ్యలో ఉన్న బార్ ఎంత హైట్ ఉంది? 2 వరకే ఉంది. 10 to 20 ఎంతమంది ఉన్నారు? 10 మెంబర్స్ ఉన్నారు. సో అక్కడ బార్ హైట్ ఎంత ఉండాలి? 10 కి 20 కి మధ్యలో ఉండే బార్ 10 ఉండాలి. 20 కి 30 కి మధ్యలో ఉండేది 21. వెరీ గుడ్, 21 ఉండాలి. 20 కి 30 కి మధ్యలో అంటే ఇదేనా? ఈ బారేనా? రైట్, ఈ బార్ ఎంత ఉండాలి? 21 ఉండాలి. రైట్, ఇక్కడ చూడండి 30 కి 40 కి మధ్యలో ఉండే బార్ హైట్ 19 ఉండాలి. సో అందుకని ఇక్కడ 18 కి 20 కి మధ్యలో ఉన్న వాల్యూ 19. ఆ 19 కి అగైనెస్ట్ ఆపోజిట్ గా మనము ఈ బార్ హైట్ తీసుకున్నాం 30 to 40 కి. ఓకేనా? కనిపిస్తుంది కదా అందరికి క్లియర్ గా? ఓకే, రైట్. నెక్స్ట్ 40 కి 50 కి మధ్యలో ఎంత హైట్ ఉండాలంట? టేబుల్ బేస్ చేసుకొని చూడండి, 40 కి 50 కి మధ్యలో 7 ఉండాలి ఆ హైట్. సో అందుకని మనం 40 కి 50 కి మధ్యలో 6 కి 8 కి మధ్యలో ఉండేది 7 హైట్ తీసుకొని ఆ హైట్ తో రిప్రజెంట్ చేసాం ఈ బార్ ని. ఓకేనా? నెక్స్ట్ 50 కి 60 కి 1. ఓకేనా? 1 అంటే 0 కి 2 కి మధ్యలో తీసుకొని దాని హైట్ రిప్రజెంట్ చేసాం మనం. ఓకేనా? ఈ హిస్టోగ్రామ్స్ అనేది మనం ఎప్పుడు ఫామ్ చేస్తామంటే మన క్లాస్ ఇంటర్వెల్స్ కనుక గ్యాప్ లేకపోతే దీన్ని మనము హిస్టోగ్రామ్స్ ని ఫ్రేమ్ చేస్తాము. ఓకేనా? రైట్, ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్స్ చూడండి 0 to 10 10 to 20 20 to 30 30 to 40 అంటే ఒక్కొక్క దానికి క్లాస్ సైజ్ ఎంత వస్తుంది? 10 వస్తుంది. అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ అంటే క్లాస్ సైజ్ వస్తుంది. 10 - 0 10, 20 - 10 అన్న 10, 30 - 20 అన్న 10. సో 10 10 10 గ్యాప్ తో తీసుకున్నారు, దాన్నే క్లాస్ సైజ్ అంటారు. సో క్లాస్ సైజ్ ఎంత ఉంది? ఇక్కడ 10 ఉంది. క్లాస్ సైజ్ 10 తీసుకొని మనం ఇక్కడ ఒక హిస్టోగ్రామ్ ని డ్రా చేసాము. ఓకేనా? నెక్స్ట్ హిస్టోగ్రామ్స్ తర్వాత మనం చూడబోయే టాపిక్ చూడనా. ఇప్పటి వరకు మనము ఏమేమి చూసాము అంటే డేటాని గ్రాఫ్స్ ఫామ్ లో రిప్రజెంట్ చేయాలి అంటే పిక్టోగ్రాఫ్ అని, బార్ గ్రాఫ్ అని, డబుల్ బార్ గ్రాఫ్ అని ఉంటాయని నేర్చుకున్నాము. నెక్స్ట్ ఏం నేర్చుకున్నాం? హిస్టోగ్రామ్స్ ఉంటాయని నేర్చుకున్నాం. హిస్టోగ్రామ్స్ లో మనం ఏం తీసుకున్నాము? క్లాస్ ఇంటర్వల్స్ తీసుకొని దాన్ని రిప్రజెంట్ చేసాం. క్లాస్ ఇంటర్వల్స్ బేస్ చేసుకొని మనము గ్రాఫ్ ని రిప్రజెంట్ చేసాము. అలా రిప్రజెంట్ చేసిన దాన్నే మనం ఏమన్నాం? హిస్టోగ్రామ్ అన్నాము. ఓకేనా? రైట్, నెక్స్ట్ ఏంటి? పై చార్ట్స్. పై చార్ట్స్ ఆర్ పై గ్రాఫ్స్. పై చార్ట్స్, ఈ పై చార్ట్స్ లో మనం ఏం యూజ్ చేస్తాము? పై చార్ట్స్ లో సర్కిల్స్ యూజ్ చేస్తాము. డేటాని రిప్రజెంట్ చేయడానికి సర్కిల్స్ యూజ్ చేస్తాము.
ఓకేనా? పై చార్ట్స్ లో డేటాని మనం ఎందులో రిప్రజెంట్ చేస్తాం? సర్కిల్స్ లో రిప్రజెంట్ చేస్తాం. నా సర్కిల్ రౌండ్ గా రాలేదు కదా, రైట్, నో ప్రాబ్లం. మీకైతే అర్థమైంది కదా? డేటాని మనం ఎందులో రిప్రజెంట్ చేస్తాం? పై చార్ట్స్ లో సర్కిల్స్ ఫామ్ లో రిప్రజెంట్ చేస్తాము. ఈ సర్కిల్ లో ఇది సెంటర్ అనుకున్నట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ డేటాని ఎలా రిప్రజెంట్ చేస్తాము? ఫర్ ఎగ్జాంపుల్ ఇది రెడ్ అయితే, ఇది పింక్, ఇది బ్లూ. చూడండి, దీన్ని బేస్ చేసుకొని మనం ఏం చెప్పొచ్చు? రెడ్ అనేది చాలా తక్కువ మంది స్టూడెంట్స్ కి ఇష్టము. నెక్స్ట్ కొంచెం బ్లూ ఎక్కువ ఇష్టం ఉంది. ఇంకా ఎక్కువ అంటే పింక్ ఎక్కువ మందికి ఇష్టంగా ఉంది. రైట్, ఎలా చెప్పాను నేను? ఇక్కడ ఇచ్చిన సెక్టార్ సైజుని బేస్ చేసుకొని నేను దాని ఫ్రీక్వెన్సీని గెస్ చేశాను. ఒకవేళ సెక్టార్ సైజ్ పెద్దగా ఉంటే, మనం అంతే కదా, సర్కిల్లో సెంటర్ నుంచి సర్కంఫరెన్స్ మీదకి 2 లైన్స్ డ్రా చేసి మనం ఆ మధ్యలో ఉన్న పార్ట్ని ఏమంటాం? సెక్టర్ అనే కదా అనేది, సెక్టర్ అయినా అనేది. సో సెక్టార్ వాల్యూ అనేది పెద్దగా ఉంటే దాని అబ్జర్వేషన్ యొక్క వాల్యూ ఎక్కువ ఉన్నట్టు. ఒకవేళ చిన్నగా ఉంటే, సెక్టార్ వాల్యూ అనేది చిన్నగా ఉంటే ఆ అబ్జర్వేషన్ వాల్యూ అనేది తక్కువ ఉన్నట్టు. సో ఇక్కడ సెక్టార్ సైజ్ అనేది దేనికి ప్రపోర్షనల్ గా ఉంటుంది? సెక్టార్ సైజ్ అనేది అబ్జర్వేషన్ యొక్క ఫ్రీక్వెన్సీకి ప్రపోర్షనల్ గా ఉంటుంది. ప్రపోర్షనల్ ఇలా నేను ఇండికేట్ చేసేది, ఆగండి ఇంకా నీట్ గా రాస్తాను. ఇలా నేను రిప్రజెంట్ చేసేది, సెక్టార్ సైజ్ ఇస్ ప్రపోర్షనల్ టు అబ్జర్వేషన్ ఫ్రీక్వెన్సీ. ఒకవేళ ఆ అబ్జర్వేషన్ కనుక ఎక్కువ సార్లు వచ్చింది అనుకోండి, అదేమవుతుంది? సెక్టార్ అనేది పెద్ద సెక్టార్ లో రిప్రజెంట్ చేస్తాము. అదే తక్కువ సార్లు ఉందనుకోండి, చిన్న సెక్టార్ లో రిప్రజెంట్ చేస్తాము. చార్ట్ లో మనం డేటాని ఎలా రిప్రజెంట్ చేస్తాము? సర్కిల్స్ లో రిప్రజెంట్ చేస్తాము. ఇక్కడ చూడండి నాన్న, మీకు నేను స్క్రీన్ కనిపిస్తుందా? నేను ఒక ఇమేజ్ చూపిస్తున్నాను, మీకు క్లియర్ గా ఉందా అది? రైట్, ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ ని తీసుకొని ఆ స్టూడెంట్స్ యొక్క ఫేవరెట్ స్పోర్ట్ ఏంటో రిప్రజెంట్ చేశారు. ఎలా? పై చార్ట్ లో రిప్రజెంట్ చేశారు. ఎలా రిప్రజెంట్ చేశారు? పై చార్ట్స్ లో రిప్రజెంట్ చేశారు. సో ఇక్కడ గ్రీన్ కలర్ ఏమో హాకీ అని, ఆరెంజ్ కలర్ ఫుట్బాల్ అని, బ్లూ కలర్ క్రికెట్ అండ్ రెడ్ కలర్ F1 అంట. F1 రేస్ ఏమో మేబీ. రైట్, చూడండి ఇక్కడ చూస్తుంటే మీకు ఏం అర్థమవుతుంది? ఎక్కువ సెక్టార్ వాల్యూ దేనికి ఉంది? గ్రీన్ కలర్ ఉంది. గ్రీన్ కలర్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? హాకీని రిప్రజెంట్ చేస్తుంది. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? హాకీ అనేది ఎక్కువ మంది స్టూడెంట్స్ కి ఫేవరెట్ స్పోర్ట్ అని చెప్పొచ్చు. ఓకేనా? సో పై చార్ట్ వల్ల కూడా మనం ఏమైనా డేటాని రిప్రజెంట్ చేస్తే మనం ఏమైనా కంక్లూజన్స్ తీసుకోవాలంటే, ఏమైనా డెసిషన్స్ తీసుకోవాలన్నా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఓకేనా? ఇక ఫుట్బాల్ చూడండి, ఫుట్బాల్ ఏ కలర్ తో రిప్రజెంట్ చేశారు? ఆరెంజ్ కలర్. సో కంపేర్డ్ విత్ గ్రీన్ కలర్, ఆరెంజ్ కలర్ కొంచెం తక్కువే ఉంది. సో ఫుట్బాల్ అనేది కొంచెం తక్కువ మందికి ఇష్టము హాకీ కంటే. రైట్, నెక్స్ట్ క్రికెట్. క్రికెట్ ని దేంతో రిప్రజెంట్ చేసాం మనం? బ్లూ కలర్ తో రిప్రజెంట్ చేసాం. కానీ ఆరెంజ్ కలర్ కంటే బ్లూ కలర్ చాలా తక్కువ ఉంది. సో లీస్ట్ బ్లూ కలరే ఉంది కదా, లీస్ట్ బ్లూ కలరే ఉంది. సో క్రికెట్ అనేది చాలా తక్కువ మందికి ఇష్టం అంట. నెక్స్ట్ F1. బ్లూ కలర్ తో కంపేర్ చేస్తే F1 ఎక్కువగానే ఉంది, రెడ్ కలర్ ఎక్కువగానే ఉంది కదా. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? F1 క్రికెట్ కంటే ఎక్కువ మందికి ఇష్టం అంట. సో దీన్ని చూడగానే మీరు నాకు ఒకటి క్లియర్ గా చెప్పొచ్చు, ఇందులో ఎక్కువ మంది స్టూడెంట్స్ ఏ స్పోర్ట్ ని ఎక్కువ ఇష్టపడుతున్నారు? హాకీ. ఎందుకన్నారు హాకీ అని మీరు? ఎందుకు అంటే ఇక్కడ గ్రీన్ కలర్ పార్ట్ ఎక్కువ ఉంది, గ్రీన్ కలర్ సెక్టార్ వాల్యూ ఎక్కువ ఉంది. నెక్స్ట్ ఏది ఎక్కువ మందికి ఫేవరెట్? ఫుట్బాల్. ఎందుకు అన్నారు ఫుట్బాల్ అని? ఎందుకు అంటే దీని సెక్టార్ వాల్యూ నెక్స్ట్ హైయెస్ట్ వాల్యూ కాబట్టి. లీస్ట్ ఏ గేమ్ కుంది? లీస్ట్ ఏ స్పోర్ట్ కుంది? క్రికెట్ కుంది. ఎందుకు అంటే దాని సెక్టార్ వాల్యూ ఇక్కడ తక్కువ ఉంది. ఓకేనా? సో ఎప్పుడైనా మనం డేటాని రిప్రజెంట్ చేయాలంటే సర్కిల్స్ యూజ్ చేసి కూడా రిప్రజెంట్ చేయొచ్చు. అలా సర్కిల్స్ యూజ్ చేసి రిప్రజెంట్ చేసే డేటానే ఏమంటారు? గ్రాఫ్ నే ఏమంటారు? పై చార్ట్స్ లేకపోతే పై గ్రాఫ్స్ అంటారు. ఏదైనా ఒకటే, పై చార్ట్ అన్నా పై గ్రాఫ్ అన్నా ఒకటే. ఓకేనా? అయితే మనకి ఇచ్చిన వాల్యూస్ కి ఈ సెక్టార్ వాల్యూస్ ని ఎలా మ్యాచ్ చేయాలి అనేది
మనం నెక్స్ట్ సెషన్ లో నేర్చుకుంటాం. ఈ సెషన్ లో మాత్రం జస్ట్ పై చార్ట్ అంటే ఎలా ఉంటుందో చూసాం కదా. నెక్స్ట్ ఈ పై చార్ట్ కి దానికి ఎలా మ్యాచ్ చేయాలో చూద్దాం, నెక్స్ట్ సెషన్ లో చూద్దాము. ఓకేనా? రైట్. ఈ రోజు చూడండి నాన్న, చిన్న గేమ్ కండక్ట్ చేస్తాను. ఆ గేమ్ కండక్ట్ చేశాక మనం మళ్ళొకసారి టాపిక్ చూస్తాం. రెడీ? నాకు ఆన్సర్స్ చెప్పాలి. సో ఈ ఆల్రెడీ ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగే 5 క్వశ్చన్స్ నేను మీ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఆల్రెడీ ప్రీవియస్ గా తెలిసి ఉన్న నాలెడ్జ్, జస్ట్ వొకాబులరీ టెస్ట్ అంటే డేటా వొకాబులరీ తెలుసు కదా మీకు. వొకాబులరీ అంటే అందులో యూజ్ చేసే టర్మ్స్. రైట్, చూడండి కింద మీకు 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఈ 4 ఆప్షన్స్ లో బార్ గ్రాఫ్ అని ఏంటంటారు? సింపుల్ క్వశ్చన్ కదా, వెరీ సింపుల్. ఏంటి ఆప్షన్? ఆప్షన్ బి అంటే సెకండ్ ఆప్షన్ రెడ్ కలర్ అది. రైట్. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ లో పై చార్ట్ అంటే ఏంటిది? చార్ట్ అంటే మనం ఏం రిప్రజెంట్ చేస్తాం? పై చార్ట్ లో దేంట్లో రిప్రజెంట్ చేస్తాం డేటా? సర్కిల్స్. ఇక్కడ ఈ 4 లో ఏది సర్కిల్ ఉంది? ఇది ఒక్కటే. సో ఇది పిక్టోగ్రాఫ్ లో మనం టేబుల్స్ లో ఏం యూజ్ చేస్తాము డేటాను రిప్రజెంట్ చేయడానికి? చెప్పండి, మీరే చెప్పండి. పిక్టోగ్రాఫ్ లో చిన్న చిన్న పిక్చర్స్ యూజ్ చేస్తాము. దేనైతే రిప్రజెంట్ చేస్తున్నామో ఆ డేటాకి సంబంధించిన చిన్న చిన్న పిక్చర్స్ యూజ్ చేస్తాము. రైట్. ఇక్కడ చిన్న చిన్న పిక్చర్స్ ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ ఉంది, ఫస్ట్ ఆప్షన్ లో ఉంది. రైట్. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ టేబుల్ కదా. ఎక్కడుంది ఫ్రీక్వెన్సీ టేబుల్? ప్రతి అబ్జర్వేషన్ యొక్క ఫ్రీక్వెన్సీ మనకి ఎక్కడెక్కడ ఉన్నాయి? ఫస్ట్ దాంట్లో ఫ్రీక్వెన్సీ రిప్రజెంట్ చేసి ఉంది. ఓకేనా? సో వాట్ ఈస్ అవర్ ఆప్షన్? ఏ. టాలీ చార్ట్. ఇది మనం చిన్న క్లాసెస్ లో నేర్చుకున్నాము, టాలీ మార్క్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక క్విజ్ కండక్ట్ చేశాను అనుకోండి. క్విజ్ కండక్ట్ చేసేటప్పుడు చూడండి, మీకు దీన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. తర్వాత మనం దీంట్లోకి వెళ్దాము. మీ క్లాస్ లో ఒక క్విజ్ కండక్ట్ చేశాను అనుకుందాం నాన్న. క్విజ్ కండక్ట్ చేశాను. సో క్విజ్ కండక్ట్ చేసేటప్పుడు ఏం చేశాను? ఏబిసి గ్రూప్స్ అని 3 గ్రూప్స్ పెట్టాను. పెట్టాక నేను ఏం చేశాను? స్టార్ట్ చేశాను, క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ క్వశ్చన్ ఎవరు చెప్పారు? బి గ్రూప్ వాళ్ళు ఆన్సర్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ చేశారు. సో నేను ఏం చేస్తాను? 1 మార్క్ వాళ్ళకి ఎంటర్ చేస్తాను. ఏం ఎంటర్ చేస్తున్నాను? ఇక్కడ 1 మార్క్ ఎంటర్ చేశాను. సెకండ్ క్వశ్చన్ అడిగాను. సెకండ్ క్వశ్చన్ కూడా బి గ్రూప్ వాళ్ళే ఎంటర్ చెప్పారు ఆన్సర్. నెక్స్ట్ సెకండ్. థర్డ్ క్వశ్చన్ సి గ్రూప్. ఫోర్త్ క్వశ్చన్ అగైన్ బి గ్రూప్. ఫిఫ్త్ క్వశ్చన్ బి గ్రూప్ వాళ్ళే. తర్వాత నెక్స్ట్ ఏ గ్రూప్ వాళ్ళు ఆన్సర్ చేశారు. తర్వాత బి గ్రూప్ వాళ్ళు ఆన్సర్ చేశారు. సో ఏం చేస్తాను? 1 2 3 4 ఫిఫ్త్ పాయింట్ మనం బి గ్రూప్ కి ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలి? స్లాంట్ లైన్ ఇవ్వాలి. స్లాంట్ లైన్. ఓకేనా? సో మనం క్విజ్ లాంటి అట్లా లైవ్ లో రన్ చేసేటప్పుడు, లైవ్ లో మనం ఎంటర్ చేయాలి డేటా అంటే ఒక టేబుల్ లో ఎలా ఎంటర్ చేస్తున్నాము? లైన్స్ యూజ్ చేసి డ్రా చేస్తున్నాం. దీన్నే ఏమంటారు? టాలీ మార్క్స్ అంటారు. ఇలా డేటాను రిప్రజెంట్ చేయడాన్ని ఏమంటారు? ఎలా రిప్రజెంట్ చేస్తున్నాను? టాలీ మార్క్స్ యూజ్ చేసి డేటాని రిప్రజెంట్ చేస్తున్నాను. ఓకేనా? అర్థమైంది కదా? సో ఇప్పుడు నేను దీనికి కనుక ఫ్రీక్వెన్సీ టోటల్ గా గేమ్ అయిపోయింది. గేమ్ అయిపోయాక నేను ఇప్పుడు మార్క్స్ వేయాలి కదా. మార్క్స్ వేయాలంటే ఏం చేయాలి? ఇక్కడ ఫ్రీక్వెన్సీ రాసుకోవాలి. ఇక్కడేమో టాలీ మార్క్స్, ఇక్కడ ఫ్రీక్వెన్సీ. ఎవరు విన్నరో నాకు తెలియాలి కదా. మరి తెలియాలంటే ఇక్కడ ఫ్రీక్వెన్సీ రాసుకోండి. ఇక్కడ మొత్తం 1 మార్క్ వచ్చింది, ఇక్కడ 5 మార్క్స్ వచ్చాయి, ఇక్కడ 1 మార్కే వచ్చింది. విన్నర్ అంటే ఎవరు చెప్పాలి? ఎక్కువ ఫ్రీక్వెన్సీ దేనికి వస్తే వాళ్ళు విన్నర్ అని చెప్తాము. ఇంతేనా? మనం టాలీ మార్క్స్ వేసేది ఇంతే కదా. మనం చిన్న క్లాసెస్ లో నేర్చుకున్నాం కదా. సో టాలీ మార్క్స్ ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం? చిన్న చిన్న లైన్స్ యూజ్ చేసి రిప్రజెంట్ చేస్తున్నారు. సో దీని మీదే కదా ఇప్పుడు మనకు క్వశ్చన్ ఉంది క్విజ్ లో. చూడండి,
చూడండి టాలీ చార్ట్ లో మనకి ఎక్కడ ఏముండాలి, టాలీ మార్క్స్ ఉండాలి. ఎక్కడ ఉన్నాయి అవి? ఫస్ట్ ఆప్షన్ లో ఉన్నాయి. రైట్, కరెక్ట్, కంప్లీట్ అయిపోయిందా? రైట్ నానా, ఇది చూడండి మళ్ళీ ఒకసారి. టెక్స్ట్ బుక్ లో పిక్టోగ్రాఫ్ మీద ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూద్దాం. ఇక చూడండి నాన్న, కనిపిస్తున్న టెక్స్ట్ బుక్ మీకు? ఇదేంటిది? పిక్టోగ్రాఫ్. ఎందుకు పిక్టోగ్రాఫ్ అన్నాం మనం దీన్ని? ఎందుకంటే డేటాని మనం చిన్న చిన్న సింబల్స్, చిన్న చిన్న పిక్చర్స్ యూజ్ చేసి రిప్రజెంట్ చేస్తున్నాము. ఏ పిక్చర్ యూజ్ చేశాను నేను రిప్రజెంట్ చేయడానికి? కార్ పిక్చర్ యూజ్ చేశాను. ఐ రైట్? కార్ పిక్చర్ యూజ్ చేశాను. ఈ కార్ పిక్చర్ ఏం చెప్తుంది, దేని గురించి చెప్తుంది మనకి? ఒక్కొక్క కార్ ఈక్వల్ టు 100 కార్స్ అండి. ఒక్కొక్క కార్ పిక్చర్, ఒక్కొక్క పిక్చర్ వాల్యూ ఈక్వల్ టు 100 కార్స్ అంట, ఒక కార్ సింబల్ వాల్యూ. ఓకేనా? ఇదేంటంట? పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా యూజింగ్ సింబల్స్. ఓకేనా? అండ్ ఆల్సో ఇది దేని గురించి చెప్తుందంట? వాళ్ళు కార్లు ఎన్ని ప్రొడ్యూస్ చేశారో ఒక కంపెనీ వాళ్ళు ఒక్కొక్క మంత్ లో అది చెప్తుందంట. సో ఇక్కడ కార్ సింబల్ పూర్తిగా ఉంది, ఇక్కడ కార్ సింబల్ పూర్తిగా ఉంది, ఇక్కడ కార్ సింబల్ మాత్రం హాఫే ఉంది. అంటే దాని అర్థం ఏంటి? ఒక్కొక్క కార్ సింబల్ 100 కార్స్ కి ఈక్వల్ అయితే హాఫ్ కార్ సింబల్ ఎంతకి ఈక్వల్ అవుద్ది? హాఫ్ కార్ అంటే హాఫ్ ఆఫ్ 100 అంటే 50 కార్స్ కి ఈక్వల్ అవుతుంది. టోటల్ జూలై మంత్ లో ఎన్ని కార్స్ వీళ్ళు ప్రొడ్యూస్ చేశారు అంటే ఏం చెప్తాం మనం? 100, 200 ప్లస్ 50, 250. టోటల్ 250 కార్స్ వీళ్ళు ప్రొడ్యూస్ చేశారు. ఆగస్ట్ లో 1, 2, 3 టోటల్ 3 కార్ పిక్చర్స్ ఉన్నాయి, అంటే 300. అండ్ కమింగ్ టు సెప్టెంబర్ ఎన్ని కార్ సింబల్స్ ఉన్నాయి? ఇక్కడ 4 కార్ సింబల్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ వీళ్ళు ఎన్ని ప్రొడ్యూస్ చేసినట్టు? 400 కార్స్. ఆ కంపెనీ ఆ మంత్ లో, సెప్టెంబర్ మంత్ లో 400 కార్స్ రిప్రజెంట్ చేసింది. సారీ, 400 కార్స్ ప్రొడ్యూస్ చేసింది. ఓకేనా? రైట్. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. హౌ మెనీ కార్స్ వర్ ప్రొడ్యూస్ ఇన్ ద మంత్ ఆఫ్ జూలై? జూలైలో ఎన్ని కార్స్ ప్రొడ్యూస్ చేశారు? 250. ఇక్కడ ఉంది కదా 250. ఇన్ విచ్ మంత్ వర్ మాక్సిమం నెంబర్ ఆఫ్ కార్స్ ప్రొడ్యూస్డ్? చూడండి, చూసి ఎక్కడ కార్స్ ఎక్కువ ప్రొడ్యూస్ అయినాయో చెప్పండి. సెప్టెంబర్. ఓకే, సెప్టెంబర్ మంత్ లో ఎక్కువ నెంబర్ ఆఫ్ కార్స్ ప్రొడ్యూస్ అయ్యాయి. ఇప్పుడు చూడండి నాన్న, ఇప్పుడు మనం పిక్టోగ్రాఫ్ చూసాం కదా టెక్స్ట్ బుక్ లో, ఒక్కసారి బార్ గ్రాఫ్ కూడా చూద్దాం. టెక్స్ట్ బుక్ లో ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఉంది. మనం ఆల్రెడీ బార్ గ్రాఫ్ గురించి చూసాము, నేర్చుకున్నాము. టెక్స్ట్ బుక్ లో వాళ్ళు ఏం ప్రాబ్లం ఇచ్చారో ఒక్కసారి చూద్దాము. ఇక్కడ చూడండి, ఎక్స్ యాక్సిస్ మీద అంటే హారిజాంటల్ లైన్ మీద ఏం తీసుకున్నారు? అకాడమిక్ ఇయర్స్ తీసుకున్నారు. వర్టికల్ లైన్ మీద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ క్లాస్ 8. క్లాస్ 8 లో ఏ ఇయర్స్ లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో ఈ బార్ గ్రాఫ్ మనకి చెప్తుందంట. ఓకేనా? రైట్. ఇక్కడ చూడండి, 2003 to 2004 ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు క్లాస్ 8 లో? ఈ బార్ హైట్ ఎంతకి ఈక్వల్ ఉంది? 100 కి ఈక్వల్ ఉంది. సో 100 కి ఈక్వల్ ఉందంటే ఎంతమంది ఉన్నారు 2003 to 4 లో? 100 మెంబర్స్ ఉన్నారన్నమాట, 100 స్టూడెంట్స్ ఉన్నారు. ఓకేనా? 2004 to 5 ఎంతమంది ఉన్నారు? ఈ బార్ హైట్ ఎంతకి ఈక్వల్ గా ఉంది? 200 ఇండికేట్ చేస్తుంది. సో 2004 to 5 లో 200 మెంబర్స్ ఉన్నారు. నెక్స్ట్ 2005 to 2006 ఈ బార్ హైట్ చూడండి, 250 మెంబర్స్ ఉన్నారు. రైట్? క్లాస్ 8 లో ఎంతమంది ఉన్నారు స్టూడెంట్స్? 250 మెంబర్స్ ఉన్నారు. 2006 to 7 300. ద బార్ హైట్ ఈస్ ఇండికేటింగ్ 300. సో 300 మెంబర్స్ ఉన్నారు. 2007 to 8 ఎంతమంది ఉన్నారు? 350 మెంబర్స్ ఉన్నారు. సో మనం ఏం చేస్తున్నాం? బార్ హైట్ ని బేస్ చేసుకొని ఆ ఇయర్ లో ఆ క్లాస్ లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో మనం కౌంట్ చేస్తున్నాం. ఇక చూడండి, వాట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ బై ద బార్ గ్రాఫ్? మనకి బార్ గ్రాఫ్ ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది? ఏ అకాడమిక్ ఇయర్ లో 8th క్లాస్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు అనేది ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తుంది. దిస్ బార్ గ్రాఫ్ గివ్స్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద
నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ క్లాస్ 8. ఓకేనా? రైట్. ఇన్ విచ్ ఇయర్ ఈస్ ద ఇంక్రీజ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మాక్సిమం? చూడండి ఇక్కడ 100, ఇక్కడ 200. 100 నుంచి 200 కంటే 100 మెంబర్స్ పెరిగారు. ఇక్కడ 202 to 250, 50, ఇక్కడ 50, ఇక్కడ 50. సో మాక్సిమం ఎక్కడ పెరిగారు అంటే 2004-5 కి చాలా 100 మెంబర్స్ పెరిగారు. సో మాక్సిమం ఇంక్రీజ్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉందన్నమాట. 2003 to 4 నుంచి 2004 to 5 మాక్సిమం ఇంక్రీజ్ ఉంది. రైట్. నౌ థర్డ్ క్వశ్చన్. ఇన్ విచ్ ఇయర్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మాక్సిమం? ఇన్ విచ్ ఇయర్ ఇస్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మాక్సిమం? నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఏ ఇయర్ లో ఎక్కువ మంది ఉన్నారు? బార్ హైట్ ఎక్కడ ఎక్కువ ఉంది? రైట్. 2007 to 8 ఈ బార్ హైట్ ఎక్కువ ఉంది. అది ఎంత? 350. సో అది ఏ ఇయర్? 2007 to 2008. మనకి ఇక్కడ విచ్ ఇయర్ అని అడిగారు. సో మనం ఇయరే మెన్షన్ చేయాలి. 2007 to 2008. చూడన్నా ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. స్టేట్ వెదర్ ట్రూ ఆర్ ఫాల్స్. ఈ స్టేట్మెంట్ అంట ట్రూ ఆర్ ఫాల్స్ మనం చెప్పాలి. ఏంటి ఆ స్టేట్మెంట్? ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ డ్యూరింగ్ 2005 to 6 ఈస్ ట్వైస్ దట్ ఆఫ్ 2003 to 4. 2005 to 6 ఎంతమంది ఉన్నారో చూద్దాం. ఫస్ట్ ఎంతమంది ఉన్నారు? 250 ఉన్నారు. 2003 to 4 లో ఎంతమంది ఉన్నారు? 100 ఉన్నారు. సో 100 అనేది 250 అనేది 100 కి ట్వైస్ అవ్వదు కదా. So this is a false statement. Number of students during 2005 2006 is twice that of 2003 to 4. అది ట్రూ ఆ ఫాల్స్ అంటే ఫాల్స్. ఎందుకంటే అది ట్వైస్ కాదు, ట్వైస్ కంటే ఎక్కువ ఉంది. ఓకేనా? ఈ స్టేట్మెంట్ అనేది ఫాల్స్. మనం డబుల్ బార్ గ్రాఫ్ కూడా చూసాం నాన్న. డబుల్ బార్ గ్రాఫ్ ఎందుకు యూజ్ చేస్తామని చెప్పుకున్నాం మనము. డబుల్ బార్ గ్రాఫ్స్ 2 సెట్లు, 2 సెట్లు ఏమైనా మనం తీసుకొని ఒక్కటే గ్రాఫ్ లో రిప్రజెంట్ చేయాలి అంటే మనము డబుల్ బార్ గ్రాఫ్ తీసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మీ క్లాస్ లో బాయ్స్ ఉంటారు, గర్ల్స్ ఉంటారు. నేను ఫేవరెట్ కలర్స్ అడిగాను. బాయ్స్ లో ఎంతమందికి ఒకటే కలర్ ఇష్టము, గర్ల్స్ లో ఎంతమందికి ఇష్టము అనేది కంపేర్ చేయాలి అనుకోండి నేను ఒకటే గ్రాఫ్ లో. అప్పుడు నేను ఎలా రిప్రజెంట్ చేస్తాను? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మ్యాథ్స్ అనేది ఎంతమందికి ఇష్టం, బాయ్స్ కి ఎంతమందికి ఇష్టం, గర్ల్స్ కి ఎంతమంది ఇష్టం, అలా నేను కంపేర్ చేస్తూ వెళ్ళాలి అంటే ఈ డబుల్ బార్ గ్రాఫ్ హెల్ప్ తో నేను కంపేర్ చేసుకోవచ్చు. సో డబుల్ బార్ గ్రాఫ్ నేను ఎప్పుడు యూజ్ చేస్తాను? 2 సెట్స్ ఆఫ్ డేటా ఎట్ ఏ టైం ఒక్క గ్రాఫ్ లో రిప్రజెంట్ చేయాలి అంటే యూజ్ చేస్తాను. దానివల్ల యూజ్ ఏంటి అట్లా రిప్రజెంట్ చేయడం వల్ల అంటే కంపేర్ చేసుకోవచ్చు డేటాని. ఓకేనా? రైట్. డేటాని కంపేర్ చేసుకోవాలి అని అంటే మనం డబుల్ బార్ గ్రాఫ్స్ యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం క్లాస్ ఇంటర్వెల్స్ ని ఎలా క్లాస్ ఇంటర్వెల్స్ తీసుకున్నప్పుడు ఏది అప్పర్ లిమిట్ ఏది లోవర్ లిమిట్ మనం చూసాము. ఆమె రైట్ ఆర్ నాట్? క్లాస్ ఇంటర్వెల్స్ తీసుకొని ఏది అప్పర్ లిమిట్ ఏది లోవర్ లిమిట్ చూసాం కదా. రైట్ నాన్న. ఒకసారి ఇక్కడ చూడండి, నేను బోర్డ్ షేర్ చేస్తున్నాను చూడండి అమ్మా. సో మనం డేటాని గ్రాఫ్స్ లో రిప్రజెంట్ చేసుకోవాలి అంటే మనకి ఎన్ని వెరైటీస్ ఉన్నాయని చెప్పాను నేను మీకు. ఈరోజు మనం ఏం చూసాము? పిక్టోగ్రాఫ్ చూసాము, పిక్టోగ్రాఫ్. ఇంకేం చూసాము? బార్ గ్రాఫ్, కామా డబుల్ బార్ గ్రాఫ్ కూడా చూసాం కదా మనం. డబుల్ బార్ గ్రాఫ్ చూసాము. తర్వాత మనము గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్స్ చూసాము. అంటే ఏంటి అక్కడ మనం ఏం చేసాము? 0 to 10 ఎంతమంది, 10 to 20 ఎంతమంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 5 మెంబర్స్. ఇక్కడ మనం ఇలా కాదు, ఇలా టేబుల్ డ్రా చేస్తాం మనం. జీరో టు 10 5 మెంబర్స్, 10 to 20 10 మెంబర్స్ ఉన్నారు అనుకోండి. సో ఇలా గ్రూప్డ్ క్లాసెస్ కనుక చిన్న చిన్న గ్రూపులుగా చేసేసి దాన్ని డేటా రిప్రజెంట్ చేస్తే దీన్ని ఏమంటారు? గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అంటారు. ఈ గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ కనుక నేను గ్రాఫ్ గీయాలి అంటే ఏం యూజ్ చేస్తాను? హిస్టోగ్రామ్ యూజ్ చేస్తాను. హిస్టోగ్రామ్. ఓకేనా? చూడండి అన్న, ఈ 0 to 10 10 to 20 వీటిని ఏమనాలని చెప్పాను? క్లాస్ ఇంటర్వల్స్. వాట్ ఆర్ దోస్?
క్లాస్ ఇంటర్వల్స్. సో 0 to 10, 10 to 20 వీటిని ఏమంటారు? క్లాస్ ఇంటర్వల్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 10 to 20 అనేది ఉంది. ఈ 10 to 20లో లోవర్ క్లాస్ లిమిట్ ఎంత? 10. అప్పర్ క్లాస్ లిమిట్ ఎంత? 20. రైట్? ఈ 20 - 10 నే క్లాస్ సైజ్ అంటారు. అంటే ఈ 20కి 10కి మధ్యలో ఉండే గ్యాప్ నే ఏమంటారు? క్లాస్ సైజ్ అంటారు. ఇప్పుడు ఇక్కడ క్లాస్ సైజ్ ఎంత? 10. క్లాస్ సైజ్ ఎంత? 10. 20 - 10 = 10 కాబట్టి సో క్లాస్ సైజ్ ఎందుకు ఈక్వల్ అవుతుంది? 10 కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా? క్లాస్ సైజ్ కి అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ ఇస్ ఈక్వల్ టు క్లాస్ సైజ్. ఓకేనా? రైట్. పిక్టోగ్రాఫ్ గురించి నేర్చుకున్నాం. బార్ గ్రాఫ్స్, డబుల్ బార్ గ్రాఫ్స్, హిస్టోగ్రామ్స్ నేర్చుకున్నాం. నెక్స్ట్ పై చార్ట్స్ లేకపోతే పై గ్రాఫ్స్. పై చార్ట్స్ ఆర్ పై గ్రాఫ్స్. పై చార్ట్స్ కానీ పై గ్రాఫ్స్ లో కానీ మనం డేటాని ఎందులో రిప్రజెంట్ చేసాం? సర్కిల్స్ యూజ్ చేసుకొని డేటాని రిప్రజెంట్ చేసాము. నేను ట్రై చేస్తాను సర్కిల్ ని డ్రా చేయడానికి. రైట్. ఓకే, బెటర్. రైట్. సర్కిల్స్ ఫామ్ లో మనం డేటాని రిప్రజెంట్ చేస్తాము. ఓకేనా? ఇందులో ఈ సర్కిల్స్ ఏం చేస్తాం? చిన్న చిన్న సెక్టార్స్ లా డివైడ్ చేస్తాము. సెక్టార్స్ లా డివైడ్ చేసి ఏం చేస్తాము? అబ్జర్వేషన్ వాల్యూ కనుక ఎక్కువ ఉంటే దానికి పెద్ద సెక్టార్ వాల్యూ ఇస్తాము. ఒకవేళ అబ్జర్వేషన్ వాల్యూ కనుక తక్కువ ఉంటే దానికి చిన్న సెక్టార్ ఇస్తాము. సో ఈ వాల్యూస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది, అంటే ఈ సెక్టార్ లో ఉండే యాంగిల్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది మనం మన నెక్స్ట్ క్లాస్ లో నేర్చుకుందాము. ఓకేనా? ఈ సెక్టార్ లో ఉండే యాంగిల్ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, దేన్ని బేస్ చేసుకొని మనం అది క్యాలిక్యులేట్ చేసి రిప్రజెంట్ చేయాలి అనేది మనం మన నెక్స్ట్ క్లాస్ లో నేర్చుకుందాం. ఈ రోజుకైతే పిక్టోగ్రాఫ్స్, బార్ గ్రాఫ్స్, డబుల్ బార్ గ్రాఫ్స్, హిస్టోగ్రామ్, పై చార్ట్, పై గ్రాఫ్ చూసాము. రైట్. టెక్స్ట్ బుక్ లో ఒకసారి పై చార్ట్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం నాన్న. మనం డేటాని పై చార్ట్స్ ఫామ్ లో ఎలా రిప్రజెంట్ చేశారో ఒకసారి చూద్దాం. నెక్స్ట్ క్లాస్ లో మనం దాని గురించి ఇంకా డీటెయిల్ గా మాట్లాడుకుందాం నెక్స్ట్ సెక్షన్ లో. టెక్స్ట్ బుక్ ఓపెన్ చేస్తున్నాను, టెక్స్ట్ బుక్ షేర్ చేస్తాను, ఒకసారి చూడండి ఈ పై చార్ట్ అనేది. ఒకసారి. ఓకే, విత్ ఇన్ 2 minutes ఐల్ ఎండ్ ద క్లాస్. డోంట్ వరీ. ఇప్పుడు ఒకసారి అయితే చూడండి. ఇది చూడండి. ఇక్కడ ఈ పై చార్ట్ లో మనం ఏం యూజ్ చేసాము? సర్కిల్స్ యూజ్ చేసాము. సర్కిల్స్. ఫస్ట్ పై చార్ట్ లో ఏం చేసాం మనం? ద టైమ్ స్పెంట్ బై ఎ చైల్డ్ డ్యూరింగ్ ఏ డే. చూడండి, ఫస్ట్ పై చార్ట్ దేని గురించి చెప్తుందంటే మనకి ద టైమ్ స్పెంట్ బై ఎ చైల్డ్ డ్యూరింగ్ ఏ డే. ఇది ఫస్ట్ది. స్లీప్ కి, హోంవర్క్ కి, అదర్స్ కి, ప్లే కి, స్కూల్ కి ఇలా యూజ్ చేస్తున్నాడంట అబ్బాయి. రైట్. నెక్స్ట్ పై చార్ట్ ఏం చెప్తుంది? ఏజ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇన్ ఎ టౌన్. ఏజ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇన్ ఎ టౌన్. చూడండి, ఇందులో కూడా సర్కిల్ ఏం చేశారు? 3 parts చేశారు. ఇక్కడ సర్కిల్ అయితే 1 2 3 4 5 parts చేశారు. 5 parts చేశారు. ఈ 5 parts నే, ఈ చిన్న చిన్న పార్ట్స్ ని ఏమనాలి మనం? సెక్టార్స్ అనాలి. ఓకేనా? సర్కిల్ గ్రాఫ్ లో మనము డేటాని ఎలా రిప్రజెంట్ చేస్తాము? సెక్టార్స్. బై యూజింగ్ సెక్టార్స్ వి విల్ రిప్రజెంట్ ద డేటా. ఈ సెక్టార్ వాల్యూని ఎలా, ఆ సెక్టార్ యాంగిల్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది మనం నెక్స్ట్ సెషన్ లో నేర్చుకుందాం. ఇస్ దిస్ ఫైన్ నానా? టుడే క్లాస్ అందరికి అర్థమైందా? రైట్ నానా. మనము డబుల్ బార్ గ్రాఫ్ కూడా మనం దానికి సిమ్యులేషన్ చూసాం కదా. నెక్స్ట్ క్లాస్ లో మనం పై చార్ట్స్ చూద్దాం. ఓకే నానా. ఐల్ ఎండ్ ద సెషన్ ఫర్ టుడే. జై హింద్, జై భారత్, జై విద్యాశక్తి.